అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. మహాన్యూస్ ఆఫీస్ మీద బీఆర్ఎస్ కార్యకర్తల దాడి. తెలంగాణ విషయంలో పోరాడి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి వ్యక్తిగత కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతినే విధంగా వాళ్ళు చేసినటువంటి ప్రచారాలు, మహాన్యూస్ వాళ్ళు పెట్టినటువంటి థంబ్నెయిల్స్ వీటన్నిటికీ కారణం అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు పెట్టినటువంటి థంబ్నెయిల్స్ మనం ఒక 2-3 థంబ్నెయిల్స్ చూద్దాం. కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి. ఎస్, కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది. రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్ కాల్స్ రికార్డు భయపెట్టి అంటూ, నా దగ్గరికి రాకపోతే ఆడియో కాల్ లీక్ చేస్తాను, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారంటూ, ఎంత నిస్సిగ్గుగా. అసలు వీళ్ళు జర్నలిస్టులా, వీళ్ళు బ్రోకర్సా? సభ్య సమాజం తలదించుకునే విధంగా వీళ్ళు పెడుతున్న థంబ్నెయిల్స్ కానీ వీళ్ళు చేస్తున్న ప్రచారాలు కానీ చాలా అసహ్యంగా ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆఫీస్ మీద దాడి చేశారు. దానిని వ్యక్తిగతంగా నేను ఖండిస్తూ ఉన్నా. వెంటనే హుటాహుటీన అడావుడిగా ఆ ఛానల్కి సంబంధించినటువంటి చైర్మన్ వంశీ అక్కడికి చేరుకున్నాడు. అడావుడిగా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరినీ బయటికి పిలిచి, రోడ్డు మీదకి పిలిచి నినాదాలు చేయటం ప్రారంభించాడు. మీడియా ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పి పెద్ద పెద్ద నినాదాలు చేశాడు. తనకి సపోర్ట్ చేసేటువంటి ఛానల్స్ అందరికి ఇన్ఫార్మ్ చేసి వెంటనే బ్రేకింగ్ న్యూస్లు, ఫ్లాష్ న్యూస్, డిబేట్స్, లైవ్ ప్రోగ్రామ్ అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేయించాడు. ఇక తను మాట్లాడటం ప్రారంభించాడు. మీడియా ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల మీద దాడి చేస్తారా, పత్రికా స్వేచ్ఛ లేదా, మీడియా స్వేచ్ఛ లేదా, భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, మాకు సామాజిక బాధ్యత లేదా, నైతిక బాధ్యత లేదా అని ఊరికే పవన్ కళ్యాణ్ లాగా తను కూడా తెగ ఊగిపోవడం చూసాం మనందరం కూడా. వంశీని ఈ సందర్భంగా నేను ఒకటి అడగదలుచుకున్నా. మీడియా ఐక్యత వర్ధిల్లాలని చెప్పి ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా? జర్నలిజం అంటే ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా? మీడియా స్వేచ్ఛ అనేది ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా? సాక్షి ఆఫీసుల మీద దాడి జరిగినప్పుడు, అన్యాయంగా అక్రమముగా సాక్షి ఆఫీసుల మీద దాడి జరిగినప్పుడు, సాక్షి ఆఫీసులను తగలబెట్టినప్పుడు, సాక్షి ఆఫీసుల్లో లేకపోతే సాక్షి ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు పైచాచిక ఆనందం పొందావు కదా. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్లో TV5 కానివ్వండి, మహాన్యూస్ కానీ, ABN ఛానల్ కానీ, ఈటీవీ కానీ ఎవరైతే సాక్షి ఆఫీసుల మీద దాడి చేశారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పైచాచిక ఆనందం పొందినప్పుడు అప్పుడు లేదా మీడియా స్వేచ్ఛ? అప్పుడు ఇవన్నీ నీకు గుర్తు రాలేదా? వాళ్ళు సాక్షి ఆఫీసుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి థంబ్నెయిల్స్ మనం ఒకసారి చూద్దాం. పగిలిన సాక్షి అద్దాలు, విరిగిన కొమ్మినేని కొమ్ములు. ఇంకా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, భారతీ మేడం గారి మీద వీళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు, వీళ్ళు పెడుతున్నటువంటి నిస్సిగ్గుగా వీళ్ళు పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్, సభ్య సమాజం తలదించుకునే విధంగా వీళ్ళు మాట్లాడుతున్న భాష మనం చూస్తే అసలు ఎలా ఉన్నాయంటే, మహాన్యూస్లో పెడతాడు, రెచ్చగొట్టకు జగన్, తొక్కు తాట తీస్తా. వీడు మహాన్యూస్ వాడు పెడతాడు. అసలు ఎలాంటి థంబ్నెయిల్స్ అంటే, భారతి నీ మొగుడికి, ఇవి వీళ్ళు పెట్టేది. ఇంకా చాలా ఉన్నాయి, చాలా చాలా అసభ్యకరమైనటువంటి థంబ్నెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే కూడా బాగుండదని చెప్పి నా అభిప్రాయం. ఈ మహాన్యూస్ వంశీకి నేను ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళ మీద మీరు చేస్తున్నటువంటి అసభ్యమైన, నిస్సిగ్గుగా మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి అసలు 2 తెలుగు రాష్ట్రాలను అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. అసలు సమాజాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా.
వీళ్ళు ప్రజలను రెచ్చగొడతారు, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా వ్యవహరిస్తారు. అసలు వీళ్ళు చేస్తుంది జర్నలిజం అనేటువంటి ఒక ముసుగులో బొరాకరైజం చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీకెందుకయ్యా ఈ జర్నలిజం? అసలు మీకెందుకు ఈ మీడియా అని అడుగుతా ఉన్నాను. చేసే బదులు ఇంకేదన్నా చేసుకొని డబ్బులు సంపాదించుకోండి. చంద్రబాబు గారు ఏది చేసినా వీళ్ళకి కరెక్టే. చంద్రబాబు గారు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేసినా, అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, లేకపోతే ప్రజలకి చెప్పినటువంటి వాగ్దానాలకి ఏవి నెరవేర్చకపోయినా అవేవి వీళ్ళు చూపించరు. స్వర్గీయ సంఘీ గారు కేసులో పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారంట, జగన్మోహన్ రెడ్డి జంపంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన మంచి అంతా వీళ్ళకి కనిపించదు. చంద్రబాబు గారు ఎంత అవినీతి చేసినా దాన్ని మాత్రం వాళ్ళ ఛానల్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయరు. లెగిస్తే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. నేను వీళ్ళకి ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు ఈ మీడియా ఛానల్స్ చేసే బదులు మీకు డబ్బులే కావాలనుకుంటే ఇంకేదన్నా చేసుకొని డబ్బులు సంపాదించుకుంటే తప్ప ఈ విధంగా సమాజాన్ని మీరు పాడు చేయొద్దని చెప్పి నిజంగా మిమ్మలను అభ్యర్థించాలనిపిస్తూ ఉంది.